మాధవ్ గారిని ఊరికినే వదలటానికి వీలేదు. అబ్బా ఏమిటా నువ్వు ఓ పంచి మంచి పొట్లకి తుంది దాని ముక్కుల నిండా గుడ్డుగారం బాగా దట్టించి ఆ మాధవ్ గారి గొడ్ల మీద కొద్ది దాంతో వాడు గొడ్లు చావాలి, ఆ గొడ్డుగాడు చావాలి. అది ఆ పంచి అలాగేనండి, అలాగే. ఏం జరిగింది? ఎక్కడికంటే నా ప్రాణాలా చూసుకునే ఆవుల్ని చంపేయాలని చూస్తానే రాయరు, వాడి ప్రాణాలు తీస్తానండి. ఆ భయంతోనే అడిగాను మాధవ. ప్రతి విషయానికి ఊళ్ళో వాళ్ళందరూ నిన్నే ఉబ్బేస్తారు. దానివల్ల వస్తున్న అనర్థాలు ఇవి. వాళ్ళకి వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యన అవస్థ పడేది నువ్వు. నా మాట విను మాధవ, జరిగింది మర్చిపో. అన్ని రోజులు మనవి కావు. కానీ ఈ రోజు నాదే అమ్మాయి గారు, తప్పుకోండి. ఆగమంటుంటే నువ్వు రాయుడి మీద చేయి చేసుకుంటే నా మీదొట్టు. అలాగేలేండి. ఎద్దు ఎద్దు పోతుంది. క్షమించమని ప్రార్థించు. క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా. మాధవ, ఇక్కడున్న ఆడవాళ్ళు నీలాగే వైద్యం కోసం వచ్చిన వాళ్ళు, ఒంటరి వాళ్ళు. వాళ్ళ మీద అత్యాచారం చేయడం తప్పు కదూ? రాత్రి నువ్వేదో హేమ మీద అఘాయిత్యం చేయబోయేవట. నేను అమ్మాయి గారి మీద అఘాయిత్యం, అదంతా అబద్ధం సార్. ఆవిడంటే నాకు ప్రాణం. అయితే ముద్దెట్టుకో. మాధవ, రాత్రి నువ్వు హేమ గది దగ్గరికి వెళ్ళావా లేదా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? అమ్మాయి ఇంకెందుకు, అందుకే.
చెప్పు మాధవ, ఎందుకెళ్ళావు? ఆవిడ గది నుంచి పెద్దగా అరుపు వినిపిస్తే వెళ్ళాను. అరుపినిపించిందా? ఏమమ్మా, అరిచావా నువ్వు? చెప్పడమ్మయ్య గారు, రాత్రి మీరు అరవలేదు. మాట్లాడండి, నాకు మీరు అక్కడే సాక్ష్యం. వీళ్ళంతా నన్ను తప్పడుతున్నారు, నన్ను నన్ను నానా మాట్లాడుతున్నారు. మాట్లాడండి, నేను రాత్రి మీ మీద ముందు చీరలాగాడా జాకెట్ చింపాడా చెప్పండి అమ్మాయి గారు. కూర్చో కూర్చో కూర్చోండి. వీడే కదండి అమ్మాయి గారు, రాత్రి మీ గదిలో చొరపడి అల్లరి చేయకపోతే నేను వచ్చి అడ్డుకుంది. చెప్పండి అమ్మాయి గారు. వీడిని సార్, వీడు మనిషి కాదు సార్, పశువు. ఈ రాక్షసుని, ఈ దౌర్భాగ్యుడు రాత్రి ఒంటరిగా ఉన్న అమ్మాయి గారు గదిలో చొరపడి అఘాయితం చేయబోతుంటే సార్, సమయం నేను కనుక అడ్డుకోపోతే ఆవిడ బతుకు నాశనం అయిపోయాడు సార్. వీడింత ఘోరం చేసినా వీడితో ప్రభు క్షమాపణ చెప్పించకుండా ఏ తప్పు చేయి నన్ను తప్పు బట్టి మీరు పెద్ద తప్పు చేశారు. మీరే కాదు, ఇక్కడ మా ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడినా వీళ్ళందరూ కూడా తప్పు చేశారు. వీళ్ళకి ప్రభు ఈ పాపలందరినీ క్షమించు, క్షమించు. అమ్మా, అమ్మాయి గారు, నన్ను నన్ను గుర్తుపట్టేశారా? మన ఇక్కడ ఉండొద్దు, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. పదండి, రండి అమ్మాయి గారు. ఎవరు నువ్వు? పెద్ద డాక్టర్కే నా మీద రిపోర్ట్ ఇస్తావరా? ఎన్ని గుండెలరా నీకు? మీకు తన పేరు చెప్పానని నన్ను కర్ర తీసుకుని కొట్టాడు సార్. నిజమా? లేదు సార్, ఈ పిచ్చోడు మాట్లాడి ఆ రోజు మాధవ చెప్పినప్పుడే నాకు నీ మీద అనుమానం వచ్చింది. తెలుసో తెలియకో చేసిన పాపాలకు మానసిక స్థితి దెబ్బతిని పాపం వాళ్ళు ఇక్కడ పడుంటే వాళ్ళ మీద కాస్త జాలి చూపడం అని
ఇటువంటి అగాయిత్యం చేస్తావా? యు ఆర్ సమ్మర్లీ డిస్మిస్. గెట్ అవుట్. సార్ ఈ ఒక్కసారికి నథింగ్ డూయింగ్. ఈ కాంపౌండ్ లో అడుగు పెట్టావంటే పోలీసులు పిలిపించి ఐ విల్ గెట్ యు అరెస్టెడ్. గెట్ లాస్ట్. అయితే ఒక 2 నెలల్లో అమ్మాయిని తీసుకెళ్ళొచ్చన్నమాట. ఈ ఇంప్రూవ్మెంట్ చూస్తే అలాగే అనిపిస్తోంది. నమస్కారం నమస్కారం అమ్మా. ఆమెను పిలిపిస్తాను, కూర్చోండి. హేమ పరిస్థితి మెరుగైందని విన్నాను. అంతా నీ చలవే మాధవ. నాదే ఉందండి, అంతా పయోడు దయ. హలో మాధవ. నమస్కారం డాక్టర్ గారు. ఎక్కడయ్యా? అయ్య బాబాయ్, ఇక్కడ అండి. ఏమిటి సంగతి? కుచ్చుకులు పిచ్చుకులు చిక్క చిక్క హే ఇంప్రూవింగ్, isn't it? ఎస్ డాక్టర్. చిప్పు చిక్కు చిక్కు. చూడు ఎవరొస్తున్నారో చూడు. ఇన్ని హేమా, నేనే మీ అత్తయ్యని. మావి కూడా వచ్చారు. నేను మావయ్యని. నీకోసం పాపాయిని కూడా తీసుకొచ్చాను. చూడు, కాస్త ఒడ్డు చేసింది కదా. పాపం తెచ్చి నాకు అప్పగించిందంటే తన వస్తువుల్ని తన మనుషుల్ని గుర్తుపడుతున్నమాటే కదా సరస్వతి. నిజమే. మామూలు మనుషుల్లో ఒకరి మీద ఒకరికి అభిమానం ఎందుకు ఎలా కలుగుతుందో తెలియనట్టే ఈ పేషెంట్స్ లో కూడా ఒకరిని చూస్తే అలా దగ్గరైపోతారని డాక్టర్ గారు కూడా మీ ఇద్దరి గురించి అనుకుంటున్నారు. మిగతా వారి ప్రమేయం లేకుండా మీ ఇద్దరే కలుసుకునేలా ఏర్పాటు చేస్తాను. ఆమెలో పాత జ్ఞాపకాలు మళ్ళీ చిగురించేలా ప్రయత్నం చేయకూడదు. నేనే నిన్న సహాయం అడగాలనుకున్నాను సరస్వతి, కానీ నేను చేస్తున్న ఈ చిన్న పని ఆమె గురించి మీరు ఇక్కడ అనుభవిస్తున్న బాధ కన్నానా? ఏమిటో ఆ పిచ్చివాడు సరస్వతి ఎప్పుడు అలాగే మాట్లాడుకుంటూ ఉంటారా? మాట్లాడుకోరే పాపం. మరి మాట్లాడుకోపోతే ఎందుకు పెదవులు అలా కదులుతున్నాయి? మాట్లాడుకుంటే కాళ్ళు కదులుతాయి గాని పెదాలు ఎందుకు కదులుతాయి రా? ఓహో. అబ్బో, నువ్వు కూడా కొట్టేవే. పిచ్చి నీకా నాకా? ఓహో, పిచ్చి నాకే. అమ్మో.